నమస్కారం. వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్నటువంటి యొక్క అభ్యర్థులకు తెలియజేసేది ఏంటంటే, ప్రతి పోటీ పరీక్షల్లో కూడా త్రికోణమితి అధ్యాయానికి సంబంధించినటువంటి కనీసం 4 లేదా 5 ప్రశ్నలు వచ్చేటువంటి యొక్క అవకాశం ఉన్నది. అనగా ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులో త్రికోణమితికి సంబంధించిన అనగా ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి అధ్యాయం నుండి అట్లీస్ట్ 4 or 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ఇవి ఏ స్థాయి వరకు వస్తాయి అనగా కనీసం ఇది 10వ తరగతి స్థాయి వరకు వస్తాయి, అప్ టు 10th లెవెల్. అంటే 10వ తరగతిలో ఉన్నటువంటి యొక్క త్రికోణమితిలో ఉన్నటువంటి యొక్క అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని ఆ అంశాలపై మనం గనక సమస్యలను సాధించినట్లయితే ఆ 4 లేదా 5 ప్రశ్నలు మనం సులభంగా వివిధ పోటీ పరీక్షల్లో సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి 10వ తరగతి స్థాయిలో ఉన్నటువంటి యొక్క త్రికోణమితిలోని అనే అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క అంశాలను మనం పరిశీలిద్దాం. మొదటగా మనకు త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క నిర్వచనం ఉంటుంది. అనగా త్రికోణమితీయ నిష్పత్తుల నిర్వచనాల ఆధారంగా మనకు సమస్యలను మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఇక రెండవ విషయం ఏంటంటే, త్రికోణమితి యొక్క లోని నిష్పత్తుల మధ్య ఉన్నటువంటి సంబంధం, వాటిచే ఏర్పడే సూత్రాల ద్వారా పై లేదా సూత్రాలపై ఆధారపడి ఉండేటువంటి సమస్యలను కూడా సాధించవలసిన అవసరం ఉంటుంది. అంటే ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద ఫార్ములే ఆన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. అదేవిధంగా త్రికోణమితీయ సర్వసమానతలు అనగా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, వీటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలను కూడా సాధించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు కల వాటి యొక్క త్రికోణమితీయ నిష్పత్తులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా మనము అధ్యయనం చేయవలను. అంటే ద ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ 0 degrees to 90 degrees. అంటే ట్రిగ్నామెట్రిక్ టేబుల్పై ఆధారపడినటువంటి యొక్క సమస్యలను కూడా మనం సాధించవలసిన అవసరం ఉంటుంది. అలాగనే నెక్స్ట్ మనకు ఇప్పుడు ఈ పూరక కోణాలు, అంటే దట్ మీన్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఏ అనేది ఒక కోణం అయినట్లయితే 90 degrees మైనస్ ఏ, ఈ 90 degrees మైనస్ ఏకు లేదా తీటా 90 మైనస్ తీటా, వీటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలను కూడా మనము ప్రాబ్లమ్స్ను డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది. తర్వాత ఈ త్రికోణమితి అధ్యాయంలో ఈ త్రికోణమితిని మనము నిత్య జీవితంలో లేదా నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తాము, దానిని ఏమంటారంటే త్రికోణమితీయ అనువర్తనాలు అని అంటారు. అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఈ త్రికోణమితీయ అనువర్తనాలపైన కూడా కనీసం మనకు ఒక 2 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అంటే అట్లీస్ట్ 2 ప్రాబ్లమ్స్ మే బి అపియర్డ్ ఫ్రమ్ ద చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇది స్థూలంగా 10వ తరగతి స్థాయిలో మనం త్రికోణమితిలో అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు. మనం ఈరోజు త్రికోణమితికి సంబంధించినటువంటి ఒక్కొక్క అధ్యాయాన్ని విశదంగా మనము చర్చించుకుంటూ వెళదాం. సో మొదట అసలు త్రికోణమితి అంటే ఏమిటి, ట్రిగ్నామెట్రీ అంటే? ట్రిగ్నామెట్రీ అనేది ట్రైగాన్, మెట్రీ అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. ట్రైగాన్ అంటే త్రిభుజము, మెట్రాన్ అంటే కొలత, అంటే త్రిభుజము యొక్క కొలతలకు సంబంధించినటువంటి యొక్క గణిత శాస్త్ర విభాగము. దాన్నే త్రికోణమితి లేదా ట్రిగ్నామెట్రీ అంటారు. అంటే ఈ త్రికోణమితి అనేది ట్రైగాన్ ప్లస్ మెట్రీ అనే గ్రీకు పదముల నుండి ఉద్భవించింది. మనం మొదట ఈ త్రికోణమితిని మనం అధ్యయనం చేయాలంటే లంబకోణ త్రిభుజం కూర్చి మనం కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మనము ఒక లంబకోణ త్రిభుజం తీసుకొని దానిలో ఉన్నటువంటి యొక్క భాగాల గురించి మనం చర్చించుకుందాం. ఏ బి సి అనే ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. ఇక్కడ బి వద్ద లంబకోణం ఉన్నది. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజంలో బీకు ఎదురుగా ఉన్నటువంటి యొక్క భుజం ఏమిటి? ఏసి. ఈ ఏసీని కర్ణము అంటారు. కర్ణము.
అంటే దీన్ని హైపాటిన్యూస్. The side which is opposite to the right angle is called hypotenuse. లంబకోణమునకు ఎదురుగా ఉన్నటువంటి యొక్క భుజాన్ని కర్ణము అని అంటారు. మిగిలిన వాటిని ఏమంటారంటే భుజములు అంటారు, లేకపోతే లెగ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు, ఏబీని కానీ బీసీని కానీ. ఇప్పుడు మరొక విషయాన్ని ఇక్కడ చర్చించుకుందాం. ఈ సి కోణాన్ని మనము తీటాగా తీసుకుందాం. సి కోణాన్ని మనం తీటాగా తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఈ తీటాకు ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది? ఏబి అవుతుంది. ఈ తీటాకు ఆసన్న భుజం ఏమవుతుంది అంటే ప్రక్క భుజం, అది బీసీ అవుతుంది. అంటే తీటాకు అపోజిట్ సైడ్ ఏబి, అడ్జసెంట్ సైడ్ బీసీ. అంటే మనం ఈ విధంగా రాయవచ్చు, తీటాకు ఎదుటి భుజము, తీటాకు ఎదుటి భుజము ఏబి, భుజము ఏబి. తీటాకు ఆసన్న భుజము, ఆసన్న భుజము బీసీ. మనకు తెలిసి ఇచ్చట కర్ణము లేదా హైపాట్న్యూస్ ఏంటంటే కర్ణము ఏసి. ఇప్పుడు ఈ విధంగా ఒక కోణము దృష్ట్యా లంబకోణ త్రిభుజంలో మనము ఎదుటి భుజాన్ని, ఆసన్న భుజాన్ని, అదేవిధంగా కర్ణమును మనం రాయవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఈ కోణాన్ని మనం ఆల్ఫాగా భావించామనుకోండి, ఏ వద్ద కోణాన్ని. ఆల్ఫా దృష్ట్యా ఎదుటి భుజము, ఆసన్న భుజము, కర్ణము రెండిటికి ఒకే విధంగా ఉంటుంది, మారదండి. ఇక్కడ గమనించవలసిన విషయం, ద హైపాట్న్యూస్ విల్ నాట్ చేంజ్, దట్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఒకసారి ఆల్ఫా దృష్ట్యా రాద్దాం. ఆల్ఫాకు ఎదుటి భుజము, ఆల్ఫాకు ఎదుటి భుజము, అపోజిట్ సైడ్ టు ఆల్ఫా బీసీ అవుతుందండి. ఆల్ఫాకు ఆసన్న భుజము, ఆల్ఫాకు ఆసన్న భుజము అది ఏబి అవుతుంది. కర్ణము మనం మొదటినే నిర్వచించుకోవడం జరిగింది, హైపాట్న్యూస్ అది ఏసి. ఇప్పుడు మనము ఏబిసి త్రిభుజాన్ని మరొకసారి గమనిద్దాము. కర్ణము ఏసి, తీటాకు ఎదుటి భుజం ఏబి, ఆసన్న భుజం బీసీ. ఆల్ఫా కోణానికి ఎదుటి భుజము, ఆల్ఫా కోణానికి ఎదుటి భుజము బీసీ, ఆసన్న భుజము ఏబి. ఇప్పుడు మనము ఎదుటి భుజము, ఆసన్న భుజము, కర్ణము ఇక్కడ మూడు విధాలుగా మనము నిర్వచించుకోవడం జరిగింది. వాటి మధ్య వివిధ రకాలైనటువంటి యొక్క నిష్పత్తులను మనం ఏర్పరచవచ్చు. అంటే ఇక్కడ ఏవేని, ఈ మూడింటి నుంచి ఏవేని రెండు తీసుకున్నట్లయితే 6 నిష్పత్తులను మనం నిర్వచించుకోవచ్చు. ఒకసారి చూద్దాం. మనము 6 నిష్పత్తులను నిర్వచించుకోవచ్చు. 6 నిష్పత్తులను నిర్వచించుకోవచ్చును. That means we define 6 ratios in the given triangle using opposite side, adjacent side and hypotenuse. So let us discuss the ratios. ఒకసారి మనము నిష్పత్తుల గురించి మనం చర్చించుకుంటాం. వాటిని ఏమంటారంటే త్రికోణమితీయ నిష్పత్తులు. అవి ఎన్ని ఉంటాయి? మొత్తము 6 నిష్పత్తులు. ఒక్కొక్కటి చూద్దాం. త్రికోణమితీయ నిష్పత్తులు, వీటిని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఈ త్రికోణమితీయ నిష్పత్తులు వాటిని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటారు. మరొకసారి లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. ఈ త్రిభుజానికి ఏబిసి అని పేరు పెడదాం. దిస్ ఏబిసి ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్. ఈ సి వద్ద కోణాన్ని మనం తీటాగా భావిద్దాం. ఇప్పుడు మొదటి నిష్పత్తి సైన్ తీటా.
దీన్ని పూర్తిగా SINE తీటా అంటారు, కానీ మనం క్లుప్తంగా సైన్ తీటా రూపంలో రాస్తాము. సైన్ తీటాను ఏ విధంగా నిర్వచిస్తామంటే తీటాకు ఎదుటి భుజము బై కర్ణము, ఎదుటి భుజము బై కర్ణము అనగా ఇప్పుడు తీటాకు ఎదుటి భుజము మనము ఆల్రెడీ చర్చించడం జరిగింది. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ ఎర్లియర్. ద సైడ్ విచ్ ఈజ్ అపోజిట్ టు తీటా ఈజ్ నథింగ్ బట్ AB, అంటే ఎదురుగా ఉన్న భుజం AB, కర్ణము AC. కాబట్టి సైన్ తీటాను మనము AB/ACగా నిర్వచించవచ్చు ఈ పటంలో. ఇప్పుడు నెక్స్ట్ కొసైన్ తీటా, దాన్ని బ్రీఫ్గా ఎలా రాస్తామంటే క్లుప్తంగా కాస్ తీటా రూపంలో రాస్తాం. కాస్ తీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము, దట్ మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపాటిన్యూస్. ఈ తీటాకు ఆసన్న భుజము BC, కర్ణము AC. ఒకసారి మీరు గమనించవచ్చు, ఇక్కడ తీటాకు ఎదుటి భుజం AB, తీటాకు ఆసన్న భుజం BC, కర్ణము AC. తర్వాత మూడవ నిష్పత్తి టాంజెంట్, దాన్ని క్లుప్తముగా షార్ట్లీ వి రైట్ ఇట్ యాజ్ టాన్ తీటా. టాన్ తీటా అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము అంటే తీటాకు ఇక్కడ AB, ఆసన్న భుజము BC. ఇప్పుడు టాన్ తీటా మనకు విలువ వచ్చింది. అదేవిధంగా కాడ్ తీటాను నిర్వచిద్దాం. కాడ్ తీటా అనగా ఆసన్న భుజము ఎదుటి భుజానికి మధ్య గల నిష్పత్తి. దిస్ ఇస్ ద రేషియో బిట్వీన్ అడ్జసెంట్ సైడ్ అండ్ అపోజిట్ సైడ్ టు తీటా విత్ రెస్పెక్ట్ టు తీటా. అంటే ఆసన్న భుజం ఇక్కడ BCగా, ఎదుటి భుజము ABగా తీసుకుంటాం. మరొక నిష్పత్తి ఇక్కడ సీకెండ్ తీటా, దీన్నే సెక్ తీటాగా రాస్తారు. కర్ణము బై ఆసన్న భుజము, కర్ణము బై ఆసన్న భుజము. కర్ణము అంటే ఇక్కడ చూడండి, ఈ త్రిభుజంలో AC కర్ణం అంటే, ఎందుకంటే లంబకోణానికి ఎదురుగా ఉన్నది కాబట్టి, లంబకోణానికి ఎదురుగా ఉంది కాబట్టి కర్ణము AC. ఈ తీటాకు ఆసన్న భుజము BC, సో AC/BC. ఇక కొసీకెంట్ తీటా, దీన్ని కొసీకెంట్ తీటాగా రాస్తారు. కర్ణము బై ఎదుటి భుజము. కర్ణము అంటే హైపాటిన్యూస్ బై అపోజిట్ సైడ్, AC/AB, AC/AB. ఇవి ఈ విధంగా మనము 6 త్రికోణమితీయ నిష్పత్తులను మనము నిర్వచించవచ్చు. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని వీటి మధ్య సంబంధాలను మనం ఏర్పరుస్తాం. ఈ సంబంధాల ద్వారా మనము సమస్యలని కూడా సాధించవచ్చు. ABC తీసుకుందాం. లెట్ us కన్సిడర్ ట్రయాంగిల్ ABC. సే దిస్ యాంగిల్ ఈస్ తీటా, ఈ కోణాన్ని మనం తీటాగా తీసుకుందాం. ఇప్పుడే మనం చర్చించుకున్నాం సైన్ తీటా అంటే AB/AC, కాస్ తీటా అనగా BC/AC, టాన్ తీటా అనగా, టాన్ తీటా మీన్స్ AB/BC. cot theta is equal to BC/AB. sec theta is equal to AC/BC. cosec theta is equal to AC/AB. ఒకసారి మనం పునశ్చరణ చేసుకుందాం. మరొకసారి గమనించండి మీరు. ఈ నిర్వచనాల ఆధారంగా మనము ABC పటము నుండి త్రికోణమితీయ నిష్పత్తులను మనము ఈ రకంగా రాయడం జరిగింది. ఇప్పుడు మనం వీటి మధ్య సంబంధాలు అనగా సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, సెక్ తీటా మరియు కొసెక్ తీటాల మధ్య సంబంధాన్ని ఏర్పరుద్దాం.
సో లెట్ us ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ అమాంగ్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో ఫస్ట్ మొట్టమొదట మీరు కొసెక్ తీటాను తీసుకున్నట్లయితే అది ఏసీ బై ఏబి అని మనం గమనించవచ్చు. మనకు గుణకార విలోమము అనేది ఉంటుంది. అది మీరు నెంబర్ సిస్టంలో నేర్చుకొని ఉంటారు, సంఖ్యా వ్యవస్థలో. ఇప్పుడు 2 యొక్క గుణకార విలోమం అంటే 1/2, 2/3 యొక్క గుణకార విలోమం అంటే 3/2. అదేవిధంగా A/B యొక్క గుణకార విలోమం, దట్ మీన్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ A/B ఈజ్ B/A. ఇప్పుడు మనము AC/AB యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దాన్నే గుణకార విలోమం అంటారు, 1/AB/AC. ఒకసారి ఈ AB/AC అనేది ఏ త్రికోణమితీయ నిష్పత్తికి సమానమవుతుందో చూద్దాం. AB/AC అనేది sin θకి సమానం కాబట్టి 1/sin θ. అంటే కొసెక్ తీటాను మనము sin θ పదములలో రాయవచ్చును. The value of cosec theta can be expressed in terms of sin theta, where cosec theta is equal to 1/sin theta. Do you expect what is the value of sin theta in terms of cosec theta? Why not? You can expect it. అంటే మీరు ఇప్పుడు sin theta విలువను cosec theta పదములో కూడా రాయవచ్చు. ఎలా రాయవచ్చు అనగా sin theta is equal to 1/cosec theta అవుతుంది. ఒక బీజగణిత ప్రక్రియ ద్వారా, అంటే యూజింగ్ ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్, దాన్ని ఏమంటారంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటారు. అడ్డగుణకార పద్ధతి ప్రకారము ఇప్పుడు మనం అడ్డగుణకారం చేసినట్లయితే sin θ ఇంటూ cosec θ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. మనకు పోటీ పరీక్షలో ఒక ప్రశ్న రావచ్చు. ఏ విధమైన ప్రశ్న రావచ్చు? sin θ యొక్క గుణకార విలోమము cosec θ, cosec θ యొక్క గుణకార విలోమము sin θ. ఎందుకు ఆ విధంగా అనడం జరిగింది? సో దట్ మీన్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ sin θ ఈజ్ cosec θ, వేర్ యాజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ cosec θ ఈజ్ sin θ, బికాస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఈక్వల్స్ టు 1. ఈ రెండిటి యొక్క లబ్ధం 1 అవుతుంది కాబట్టి ఆ రెండింటిని పరస్పరము మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమం అని అంటున్నాం అన్నమాట. కాబట్టి మేజర్గా మనము sin θ ఇంటూ cosec θ ఈజ్ ఈక్వల్ టు 1 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీని ద్వారా మనము మిగిలినటువంటి 2 సూత్రాలను కూడా మనము రాయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము మరొక సూత్రాన్ని గమనిద్దాం. cos θను గమనించినట్లయితే BC/AC. ఈ BC/AC యొక్క గుణకార విలోమము 1/AC/BC. మనము sin θ విషయంలో చాలా వివరంగా చర్చించుకున్నాం కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా రాస్తున్నానండి, 1/AC/BC. AC/BC అనేది సీకెంట్ తీటాకు సమానం, 1/sec θ. అడ్డగుణకారం చేసినట్లయితే cos θ ఇంటూ sec θ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ బాక్స్లో ఉన్న వాటిని గుర్తుంచుకుంటే చాలా బాగుంటుందండి. మనకు వీటికి సంబంధించిన సమస్యలు మనం చాలా సులభంగా చేయవచ్చు. వీ కెన్ ఈజీలీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్. మరొకసారి చూడండి, sin θ ఇంటూ cosec θ ఈజ్ ఈక్వల్ టు 1, cos θ ఇంటూ sec θ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనము tan θ అని తీసుకుందాం. tan θ ఈజ్ ఈక్వల్ టు AB/BC. ఇప్పుడు మనము AB/BC యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనగా గుణకార విలోమం రాద్దాము. దీనిని మనము 1/BC/ABగా రాయవచ్చు. అంటే 1/ ఈ BC/AB అనేది cot θకు సమానము. సో 1/cot θ. అడ్డగుణకారం చేసినట్లయితే మనకు వచ్చే సూత్రం ఏమవుతుందంటే tan θ ఇంటూ cot θ ఈజ్ ఈక్వల్ టు 1. sin θ ఇంటూ cosec θ ఈజ్ ఈక్వల్ టు 1, cos θ ఇంటూ sec θ ఈజ్ ఈక్వల్ టు 1, tan θ ఇంటూ cot θ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా మనము 3 సూత్రాలను గుర్తుపెట్టుకోవచ్చు.
మరొక సూత్రాన్ని మనం చూద్దాం. అంటే మరొక సూత్రం ఏమిటంటే టాన్ తీటాను మనము సైన్ మరియు కాస్ పదంలో రాయగలమా? కెన్ వి ఎక్స్ప్రెస్ టాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా అండ్ కాస్ తీటా? అనగా టాన్ తీటాను మనం సైన్ తీటా మరియు కాస్ తీటా పదంలో వ్యక్తపరచగలమా? ఒకసారి పరిశీలిద్దాం. టాన్ తీటా సూత్రాన్ని నిష్పత్తి విలువ ఈ త్రిభుజంలో నుంచి మనం రాద్దాం. ఏబి బై బీసీ. మనము దీని ఒక భిన్నంగా భావించినట్లయితే లవహారాలను కర్ణము చేత భాగాహారం చేద్దాం. అంటే ఇప్పుడు దీన్ని ఏబి బై ఏసీ డివైడెడ్ బై బీసీ బై ఏసీగా రాద్దాం. అంటే ఒక భిన్నంలోని లవహారములను ఒకే సంఖ్య చేత భాగాహారం చేసినా ఒకే సంఖ్య చేత గుణకారం చేసినా ఆ భిన్నం యొక్క విలువ మారదు. కాబట్టి ఇప్పుడు ఏబి బై ఏసీ అంటే సైన్ తీటా, బీసీ బై ఏసీ అంటే ఈ త్రిభుజంలో కాస్ తీటా. ఇప్పుడు మనం చూడండి, టాన్ తీటాను సైన్ తీటా మరియు కాస్ తీటా పదంలో రాయడం జరిగింది. దట్ మీన్స్ వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ద వాల్యూ ఆఫ్ టాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా అండ్ కాస్ తీటా. ఈ విధంగా మనము ఫార్ములాలు సూత్రాలు మొత్తం కూడా మనమే సాధారణీకరణం చేసుకోవచ్చు. దట్ మీన్స్ వీ క్యాన్ జనరలైజ్ ఆల్ ద ఫార్ములే ఇన్స్టెడ్ ఆఫ్ మెమరైజింగ్ ద ఫార్ములే. అంటే ఈ సూత్రాలను పట్టకుండా మనం వీటినే గనక మనము డెరివేషన్ చేసుకున్నట్లయితే మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూడండి, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా అని మనం చెప్పవచ్చు. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా. ఇప్పుడు మీరు కాట్ తీటా విలువను ఊహించగలుగుతారు. కాట్ తీటా విలువను ఊహించగలుగుతారు. కాట్ తీటా యొక్క విలువ టాన్ యొక్క గుణకార విలువ కదండి. కాబట్టి కాస్ తీటా బై సైన్ తీటా వస్తుంది. దీన్ని మీరు ఉత్పాదించవచ్చు. ఒకసారి మనము సాధారణీకరణ చేసినటువంటి జనరలైజ్ చేసినటువంటి యొక్క సూత్రాలను మరొకసారి మనము జ్ఞప్తికి తెచ్చుకుందాం. సైన్ తీటా ఇంటూ కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ తీటా ఇంటూ సెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, టాన్ తీటా ఇంటూ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా బై కాస్ తీటా, కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా బై సైన్ తీటా. అదేవిధంగా మరొక సూత్రము కొన్ని లెక్కల్లో ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఎలా అంటే సైన్ తీటా కాస్ తీటా. ఈ సైన్ తీటాను టాన్ తీటా మరియు సెక్ తీటా పదంలో రాయగలమా? కెన్ వి ఎక్స్ప్రెస్ సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ తీటా అండ్ సెక్ తీటా ఇన్ ద సిమిలర్ మేనర్? అంటే అదేవిధంగా కాట్ తీటాను అనగా కాస్ తీటాను కాట్ తీటా కొసెక్ తీటాలో రాయగలమా? ఒకసారి చూద్దాం. టాన్ తీటా బై సెక్ తీటాను తీసుకుందాం. మనం ఇప్పుడే చర్చించుకున్నాం. టాన్ తీటాను సైన్ కాస్ పదాలో రాద్దాం. సైన్ తీటా బై కాస్ తీటా. సెక్ తీటాను కూడా 1 బై కాస్ తీటా లాగా రాయవచ్చు. ఇప్పుడు ఈ రెండు భిన్నాలను ఏ విధంగా రాయవచ్చు అంటే సైన్ తీటా బై కాస్ తీటా ఇంటూ కాస్ తీటా బై 1. కాస్ తీటా క్యాన్సిల్ అవుతుంది, మనకు సైన్ తీటా మిగులుతుంది. అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మనము టాన్ తీటా బై సెక్ తీటా అని రాయవచ్చు. మరొక కొత్త సూత్రం మనకు వచ్చింది. ఇప్పుడు మనము ఇదే విధముగా కాట్ తీటా బై కొసెక్ తీటాను సూక్ష్మీకరించి చూద్దాం. అంటే వాటిని కాస్ మరియు సైన్ పదాల్లో రాసి చూద్దాం. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా బై సైన్ తీటా డివైడెడ్ బై 1 బై సైన్ తీటా. ఇప్పుడు వీటిని సూక్ష్మీకరిస్తే అంటే ఇఫ్ యూ సింప్లిఫై, సో వాట్ షెల్ వి గెట్? లెట్ అస్ సీ. ఇప్పుడు మనము దీన్ని సూక్ష్మీకరించి వచ్చేటటువంటి యొక్క విలువను మనము పరిశీలిద్దాం. కాస్ తీటా బై సైన్ తీటా
ఇంటూ సైన్ తీటా బై 1. సైన్ తీటా క్యాన్సిల్ అవుతుంది, కాస్ తీటా మిగులుతుంది. ఇప్పుడు మనము కాస్ తీటాను కాడ్ తీటా మరియు కొసెక్ తీటా పదములలో రాయవచ్చు. దట్ మీన్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ద వాల్యూ ఆఫ్ కాస్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాడ్ తీటా అండ్ కొసెక్ తీటా. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటా బై కొసెక్ తీటా. ఈ విధంగా మనము త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య సంబంధాలను ఏర్పరచడం జరిగింది. ఈ సంబంధాలను కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలన్నింటినీ కూడా చాలా సులభంగా మనం సాధించవచ్చు. ఇప్పుడు మనము త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క విలువల గురించి చర్చించుకుందాం. అంటే ఈ 6 నిష్పత్తులకు 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు వాటి యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం పట్టిక ద్వారా మనం పరిచయం చేద్దాం. సో లెట్ us డిస్కస్ ద ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ బిట్వీన్ 0 degrees అండ్ నెక్స్ట్ 90 degrees. దీనిని మనం ఒక పట్టిక రూపంలో గుర్తుపెట్టుకుందాం. మొదట 0 రాయండి, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 రాయండి. ఇప్పుడు దీనిని 4 భాగాలు చేయండి. 1ని కూడా 4 భాగాలు, 2 4 భాగాలు, 3ను 4 భాగాలు, 4ను 4 భాగాలు చేయండి. 0/4 అంటే 0 వస్తుంది. ఇది 1/4, ఇది 1/2 అని రాయవచ్చు. 3/4, 4/4 అంటే 1కి సమానం. వీటికి వర్గమూలం తీసుకోండి. రూట్ రూట్ రూట్. ఇప్పుడు రూట్ 0 అంటే 0, రూట్ 1 అంటే 1, రూట్ 4 is 2, 1/√2, రూట్ 3/2, రూట్ 1 is 1. ఇప్పుడు మనము దీనిని ఇది 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degreesగా తీసుకున్నట్లయితే ఇది కోణము, ఇది నిష్పత్తి. దీని సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. అదేవిధంగా కాస్, దీన్ని మనము 1 √3/2, 1/√2, 1/2, 0 రాస్తే సరిపోతుంది. అంటే 1 √3/2, 1/√2, 1/2, 0 ఈ విధంగా రాయవచ్చు. ఇప్పుడు మనకు tan విలువ మనకు తెలుసు. సైన్ మరియు కాస్ పదంలో tan అంటే సైన్ తీటా బై కాస్ తీటా కదండి. అంటే దట్ మీన్స్ 0/1, 0, 1/2/√3/2, 1/√3, √2 క్యాన్సల్, 1/1, 1, 2 క్యాన్సల్, √3, 1/0 నాట్ డిఫైన్డ్. tan 90 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇప్పుడు కాట్ విలువ, tan యొక్క విలువలను మనం రివర్స్ ఆర్డర్లో రాస్తే కాట్ విలువలు వస్తాయండి. నాట్ డిఫైన్డ్, √3, 1, 1/√3, 0, కాట్ 90 ఈజ్ 0. ఇక నెక్స్ట్ సెక్వి, కాస్ యొక్క విలోమాలు రాస్తే సరిపోతుందండి. దట్ మీన్స్ రెసిప్రోకల్స్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ వాల్యూస్. లెట్ us రైట్. సో 1/1, 1, 2/√3, √2, 2, 1/0 నాట్ డిఫైన్డ్. ఇక చివరగా కొసీకెంట్. ఈ
సెక్ వాల్యూస్ను మనం రివర్స్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. నాట్ డిఫైన్ 2 √2 2/√3 1. ఈ విధంగా సులభంగా మనం పట్టికలు తయారు చేసుకోవచ్చండి. మొట్టమొదట ఈ విధంగా రాసిన తర్వాత దీన్ని మనము త్రిభుజాల ఆధారంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. త్రిభుజాల ఆధారంగా వీటి యొక్క విలువలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి మనం చర్చించుకుందాం. ఇప్పుడు మొదట మీరు ఒక లంబకోణ త్రిభుజం తీసుకోండి. ఈ లంబకోణ త్రిభుజంలో ఈ కోణాన్ని 60 డిగ్రీలుగా, ఇది 90. మూడవ కోణాన్ని ఊహించగలరా? కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్? ఎస్, మీరు కరెక్ట్ అండి. ఇది 30 డిగ్రీలు. ఇప్పుడు ఇది 90. ఈ 60కి ఎదురుగా ఉన్నది మీరు √3గా గుర్తుపెట్టుకోండి. ఇది 1, ఇది 2 అవుతుందండి. దీని ద్వారా మనం అన్ని నిష్పత్తి విలువలు రాయొచ్చండి. ఇప్పుడు sin 30 అనేవాడు అనుకోండి. sin 30 అంటే అపోజిట్ సైడ్ బై హైపాట్న్యూస్ అంటే 1/2. cos 30 √3/2. sin 60 √3/2. tan 60 √3/1. అన్ని నిష్పత్తి విలువలు రాసుకోవచ్చు. అదేవిధంగా మరొక త్రిభుజాన్ని తీసుకుందాం. ఇది 45 డిగ్రీస్ అయినట్లయితే ఈ కోణం కూడా 45 డిగ్రీస్. ఎందుకంటే త్రిభుజములోని అంతర కోణముల మొత్తము 180 డిగ్రీలు. ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 180 డిగ్రీస్. సో ఒక కోణం 45 అయితే ఇంకొక కోణం కూడా 45, 90. ఇప్పుడు మనకు దీంట్లో గమనించినట్లయితే ఇది 1, ఇది 1, ఇది √2 అవుతుంది. ఒకసారి గమనించండి. sin 45 1/√2, tan 45 1/1 అనే నిష్పత్తులు మనము రాయడానికి అవకాశం ఉంది. సో దీని ద్వారా మనము ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ చాలా సులభంగా సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 త్రిభుజాలను కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక త్రిభుజముల యొక్క కోణములు 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు అయినట్లయితే వాటి భుజాల మధ్య గల నిష్పత్తి అడగొచ్చు. అదేవిధంగా ఒక త్రిభుజముల యొక్క కోణములు 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు అయినట్లయితే వాటి భుజాల మధ్య గల నిష్పత్తి, ఇది మామూలుగా మనకు క్షేత్రమితిలో కానీ లేకపోతే జామితిలో కానీ అడిగే అవకాశం ఉందండి. సో దట్ మీన్స్ ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ గివెన్, you may be asked to find out the ratio among the sides of the triangle. These questions may be asked in mensuration or geometry. కాబట్టి ఇది జామెట్రీలో కూడా చాలా యూస్ఫుల్గా అవుతుందండి. ఇప్పుడు మనము త్రికోణమితీయ సర్వసమానతల గురించి చర్చించుకుందాం. త్రికోణమితీయ సర్వ సమానతలు, వీటిని ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటారండి. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటారు. ఇప్పుడు మనము ఒక్కొక్క త్రికోణమితీయ సర్వసమానతలు మనం ఇక్కడ పరిచయం చేసుకుందాం. మొట్టమొదటి త్రికోణమితీయ సర్వసమానత sin² θ ప్లస్ cos² θ = 1. ఇది చర్చించుకునే ముందు, అంటే బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ sin² θ ప్లస్ cos² θ = 1, వీ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్. అంటే కొన్ని ప్రాథమిక భావనల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎలా చర్చించుకోవాలంటే, ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ పొరపాటుగా తప్పు చేసే అవకాశం ఉంది. బేసిక్గా ఎవరైతే త్రికోణమితిని మొట్టమొదటిసారిగా నేర్చుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడటం అనేది అవకాశం ఉందన్నమాట. జనరల్గా దే ఫీల్ సమ్ మోర్ డిఫికల్టీ యాక్చువల్లీ ఫర్ ద ఎర్లీ బిగినర్స్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రీ. ఎలా అంటే ఇప్పుడు sin θ × sin θ ఉన్నట్లయితే దాన్ని sin θ² అని రాసే అవకాశం కూడా ఉందండి. సో అలా రాయకూడదు, దాన్ని sin² θ అని రాయాలి. అదేవిధంగా sin θ × sin θ × sin θ అంటే sin θను కనుక మనము 3 సార్లు గుణకారం చేసినట్లయితే sin θ ³ వస్తుందని మనకు తెలుసు. సో ఇఫ్ యూ మల్టిప్లై sin θ for 3 times, we get sin θ raised to 3.
బట్ హౌ కుడ్ యూ రైట్ ఇట్? దాన్ని వీ షుడ్ నాట్ రైట్ ఇట్ యాజ్ ఎ సైన్ ఆఫ్ తీటా క్యూబ్, ఇట్ షుడ్ బి రిటర్న్ యాజ్ సైన్ క్యూబ్ తీటా. సో ఆ నొటేషన్ కూడా జాగ్రత్తగా పాటించవలసిన అవసరం ఉందండి. ఎలా అంటే ఇక్కడ మీ కొరకు రాస్తున్నాను, సైన్ తీటా ఇంటూ సైన్ తీటా. దీని అర్థము సైన్ తీటా హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాయాలంటే సైన్ స్క్వేర్ తీటా, ఈ విధంగా రాయాలి. ఇలా రాయకూడదండి, సైన్ తీటా స్క్వేర్, ఇది తప్పు. అదేవిధంగా మిగతా విషయంలో కూడా ఇక కాస్ తీటా విషయంలో కానీ టాన్ తీటా విషయంలో కానీ మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు కూడా వాటి యొక్క పవర్స్ను పెంచినప్పుడు నొటేషన్ ఏ విధంగా రాయాలి అనేది మాత్రం ఇప్పుడు మీరు ఈ సైన్ తీటా ఏ విధంగా అయితే రాసామో మిగతా నిష్పత్తుల యొక్క ఘాతాలను కూడా పవర్స్ను కూడా ఆ విధంగానే రాయాలి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి కొన్ని మనము ఉపసూత్రాలను మనము రాయవచ్చండి. ఏ విధంగా రాయవచ్చు అంటే కాస్ స్క్వేర్ తీటాను అటువైపు తీసుకెళ్ళినట్లయితే సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాసు స్క్వేర్ తీటా. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఉన్నట్లయితే దాని స్థానంలో మనం సైన్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. దట్ మీన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా we can replace sin square theta, because sin square theta plus cos square theta is equal to 1, we have the relation. So in the similar manner అదే విధముగా cos square theta is equal to ఏమి రాయవచ్చు మీరు గమనించండి, cos square theta is equal to 1 మైనస్ sin square theta అని రాయవచ్చు. ఇక sin theta అంటే రూట్ వస్తుందండి, కాస్ తీటా అంటే రూట్ వస్తుంది. సో ఇది రెండవ సర్వసమానతను మనం పరిశీలిద్దాం. సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ మైనస్ టాన్ స్క్వేర్ అటు వెళ్ళినప్పుడు ప్లస్ అవుతుంది. సీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. అదేవిధంగా టాన్ స్క్వేర్ తీటా అనగా సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. ఈ విధంగా మనము రెండవ సర్వసమానతను గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మూడవ సర్వసమానత, మూడవది కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాటు స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ కొసీకెంట్ స్క్వేర్ తీటాను 1 ప్లస్ కాటు స్క్వేర్ తీటా అని రాయవచ్చు. అదేవిధంగా కాటు స్క్వేర్ తీటాని ఈ విధంగా రాయొచ్చండి, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో దట్ మీన్స్ cosecant square theta can be expressed in terms of cot theta. Cot square theta can be expressed in terms of cosecant square theta. సో ఈ మూడింటిని మనము సర్వసమానతలు అంటారు. ఇవే కాకుండా ఒక మిగిలినటువంటి ఒక 3 సర్వసమానతలు కూడా ఉన్నాయి. అవి మనకు పోటీ పరీక్షల్లో ప్రశ్నల రూపడం రావడం జరుగుతుంది. కాబట్టి వాటిని గుర్తుంచుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది. తద్వారా మనం ఏంటంటే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఒకసారి మనము రాసుకుందాము, వాటి గురించి తెలుసుకుందాం. సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ తీటా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పై తరగతుల్లో దీన్ని మనము ఇంటగ్రేషన్స్ వాటిల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఇంకొకటి టాన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా. ఇంకొకటి కాటు స్క్వేర్ తీటా మైనస్ కాసు స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు
కాటు స్క్వేర్ తీటా ఇంటూ కాసు స్క్వేర్ తీటా. సో ఇవి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందండి. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్ యాజ్ ఏ ఫార్ములే. ఇవి త్రికోణమితి యొక్క మితీయ సర్వసమానతలు, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. ఇప్పుడు మనము ఒక నిష్పత్తిని వేరొక నిష్పత్తిలో ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. సో హౌ టు ఎక్స్ప్రెస్ వన్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ రేషియో. ఇప్పుడు అన్ని త్రికోణమితీయ నిష్పత్తులను సైన్ తీటా పదములలో తెలపండి అని అడిగారు అనుకోండి. ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా. ఇప్పుడు దానికోసం మనము చాలా సులభ పద్ధతి పాటించవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ షార్ట్ కట్ మెథడ్. వెరీ సింపుల్. క్వశ్చన్ ఏంటంటే చూడండి, అన్ని త్రికోణమితీయ నిష్పత్తులను సైన్ తీటా పదములలో తెలపండి. అంటే ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నామెట్రిక్ ratios in terms of sin theta. అంటే ఇక్కడ అన్నీ రావండి, కేవలం ఏదో ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఎలా అంటే టాన్ తీటా యొక్క విలువ సైన్ తీటా పదములో, అంటే ద వాల్యూ ఆఫ్ టాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా, ఈ విధంగా అడగవచ్చు. లేకపోతే కాట్ తీటాను, లేకపోతే సెక్ తీటాను. కాబట్టి ఇప్పుడు మీకు స్థూలంగా అన్నిటినీ కనుక్కోవడం ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. మీరు అన్ని త్రికోణమితీయ నిష్పత్తులను కాస్ తీటాలో ఏ విధంగా రాయాలి, టాన్ తీటాలో ఏ విధంగా రాయాలి, కాట్ తీటా, సెక్ తీటా, కొసెక్ తీటా, అది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా సులభంగా ప్రాక్టీస్ చేయొచ్చండి. మీకు ఇక్కడ చాలా సులభ పద్ధతి చెప్పడం జరుగుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఈజీ మెథడ్ టు ఎక్స్ప్రెస్ వన్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ రేషియోస్. ఫస్ట్ మనం దీని గురించి చర్చించుకుందాం. మొదట ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకోండి, దీన్ని తీటా అనుకుందాం. మనకు సైన్ తీటా కావాలి కాబట్టి ఈ సైన్ తీటాను మీరు టీగా భావించండి. టీ అనుకోండి, లెట్ అనుకుందాం, సే. టీని మనం T/1గా రాసుకోవచ్చు కదండి. ఒకసారి సైన్ తీటా యొక్క ప్రాథమిక నిర్వచనాన్ని గుర్తు తెచ్చుకోండి. సో లెట్ us రికాల్ ద ఫార్ములా ఫర్ ద సైన్ తీటా, actually definition of the sin theta. What is the definition of the sin theta? Opposite side by hypotenuse. అంటే the t becomes opposite side, 1 becomes hypotenuse. This is t, this is 1. అంటే మీరు జామెట్రీలో పైథాగరస్ సిద్ధాంతాన్ని నేర్చుకొని ఉన్నారు. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం. పైథాగరస్ థీరం ఏంటంటే కర్ణం యొక్క వర్గము ఈజ్ ఈక్వల్ టు మిగిలిన భుజముల మీది వర్గముల మొత్తానికి సమానము. సో దట్ మీన్స్ ద సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ ఇట్స్ లెగ్స్. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఏం రాయవచ్చు అంటే దీన్ని ABCగా భావించినట్లయితే పైథాగరస్ సిద్ధాంత ప్రకారము AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనము AC అంటే 1 కాబట్టి 1, AB అంటే T కాబట్టి T స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. మనం కనుక్కోవాల్సింది BC స్క్వేర్ కదండి. అంటే BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T స్క్వేర్ అవుతుంది. ఇచ్చట BC అంటే √1 - T స్క్వేర్. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా చేయవలసిన అవసరం లేదండి, డైరెక్ట్ కూడా రాయవచ్చు. దీనిని √1 - T స్క్వేర్. ఇప్పుడు అన్ని నిష్పత్తులు కూడా మనకు ఈ త్రిభుజములో
అన్ని కొలతలు తెలిసాయి కాబట్టి అన్ని నిష్పత్తులు రాయవచ్చు. ఒకటి కాస్ తీటా ఇప్పుడు రాద్దాం. కాస్ తీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము, అంటే √1 - t². కానీ టీ అంటే ఎవరు? సైన్ తీటా. సో √1 - sin² తీటా. మీరు గమనించి ఉంటారు, కాస్ తీటాను సైన్ తీటా పదంలో రాయడం జరిగింది. వీ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ కాస్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా. నౌ tan theta. Tan theta is very simple, sin theta by cos theta. So what do you get it now? Tan theta is equal to sin theta by √1 - sin² theta. So let us write tan theta is equal to, we have the formula sin theta by cos theta. ఇక్కడ ఎలా sin theta నే ఉన్నది, cos theta ను మనము √1 - sin² theta. Yes, our purpose has been solved. అదేవిధంగా కాడ్ తీటా విషయంకి వచ్చామనుకోండి, tan యొక్క గుణకార విలోమే కాబట్టి √1 - sin² తీటా బై సైన్ తీటా. ఇక సెక్ తీటా అంటే మనకు తెలుసు 1/cos తీటా. ఇవి అన్ని సూత్రాలు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ ద ఫార్ములే. సో దీన్ని మనము 1/√1 - sin² తీటా. కొసెక్ తీటా, కొసెక్ తీటా ఇంటూ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా. మీరు ఒకసారి గమనించండి, అన్ని త్రికోణమితీయ నిష్పత్తులను మనము సైన్ తీటా పదంలో రాయడం జరిగిందండి. సో దట్ మీన్స్ ఆల్ ద ట్రిగనామెట్రిక్ రేషియోస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ తీటా. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ all the trigonometric ratios can be expressed in terms of cos theta, in terms of tan theta, in terms of cot theta, sec theta and cosec theta. So can you do it? Okay, I hope you might have followed. మీరందరూ కూడా ఇది ఫాలో అయ్యారు అనుకుంటున్నాను, కానీ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా రాయడానికి అవకాశం ఉంది. మనం ఇంతవరకు త్రికోణమితిలో ఉన్నటువంటి యొక్క నిష్పత్తుల యొక్క నిర్వచనం గురించి నేర్చుకున్నాము. We have discussed the definitions of the trigonometric ratios. తర్వాత ఆ త్రికోణమితీయ నిష్పత్తుల మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధాలను అంటే సూత్రాలను కూడా మనము సాధారణీకరణం చేయడం జరిగింది. ఆ సూత్రాలన్నింటినీ కూడా మనము జనరలైజ్ చేసేసి సూత్రాలను మనం గుర్తుపెట్టుకోవడం జరిగింది. తర్వాత త్రికోణమితీయ నిష్పత్తుల యొక్క పట్టికను కూడా చర్చించడం జరిగింది. తర్వాత త్రికోణమితీయ సర్వసమానతలు అంటే ద ఐడెంటిటీస్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఒక త్రికోణమితీయ నిష్పత్తిని వేరొక త్రికోణమితీయ నిష్పత్తులు ఏ విధంగా రాయాలి దాని గురించి కూడా చాలా వివరంగా చర్చించడం జరిగింది. హౌ టు ఎక్స్ప్రెస్ వన్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియో, గివెన్ ట్రిగ్నామెట్రిక్ రేషియో. సో నెక్స్ట్ తర్వాత తరగతిలో మనము వీటిపై సమస్యలు సాధించడం జరుగుతుంది. అంతవరకు సెలవు.